2024 ఆగస్టులో తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మహిళా మంత్రులు, అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రతను మెరుగుపరిచేందుకు తక్షణ దీర్ఘకాలిక వ్యూహాలని రూపొందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అన్నింటిలోనూ మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. వారి ప్రగతిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలన్నింటిలోనూ మహిళల ప్రాధాన్యతను పెంచుతున్నాం. మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ బడ్జెట్లో 2,862 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం మరియు సమాన అభివృద్ధి పట్ల నిబద్ధతను నిలుపుకునేలా షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణ చట్టం చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న సమాన హక్కులు, అవకాశాలు దక్కి తమ జీవితాల్లో మార్పు వస్తుందని నమ్మిన వారికి ఇది ఒక వెలుగు రేఖ. ఎస్సీ కులాల ఉపవర్గీకరణ డిమాండ్ చాలా సంవత్సరాలుగా ఉంది. దీని ముఖ్య ఉద్దేశం అత్యంత వెనుకబడిన షెడ్యూల్డ్ కులాల వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం, విద్య మరియు ఉపాధి అవకాశాల్లో న్యాయమైన వాటా కల్పించటం. 2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు పంజాబ్ రాష్ట్రం వర్సెస్ దేవేందర్ సింగ్ కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఈ సంస్కరణకు న్యాయపరమైన మార్గదర్శకంగా నిలిచింది. ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ కమిషన్ ఏర్పాటు చేసి ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై నివేదికను ఇవ్వమని కోరింది. ఈ కమిషన్ తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తూ రాష్ట్రంలోని 59 ఎస్సీ ఉపకులాలను వారి సామాజిక ఆర్థిక వెనుకబడిన స్థాయిని బట్టి 3 వర్గాలుగా విభజించాలని సూచించింది. జస్టిస్ షమీం అఖ్తర్ గారి నివేదికను ఆమోదించి దాని ప్రకారమే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని మా ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశంలోనే ఈ వర్గీకరణను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ నూతన చట్టం ఎస్సీ ఉపకులాల సాధికారతకు తొలి మెట్టు. ఈ చట్టం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తూ సామాజిక సమానత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే దిక్సూచిగా మారనుంది.